హాయ్ నమస్తే అండి. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గోపి. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా జరిగింది. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యే పిల్లలకి ఈ కాలేజీకి సంబంధించిన ఏదైతే లైబ్రరీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఫ్యాకల్టీస్కి సంబంధించి అన్ని పరిచయాలు చేస్తుంది కూడా ఈరోజు దాదాపు ఒక 500 మంది విద్యార్థులను ఇక్కడ పిలవటం కూడా జరిగింది. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకి ఇక్కడ ఉన్న టీచింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా వివరిస్తుంది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా జరిగింది. ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎక్స్పో పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ విద్యార్థులు అయితే గత 3 సంవత్సరాల నుంచి చదువుకున్న విద్యార్థులు వాళ్ళ టాలెంట్ను ఉపయోగించి ఇక్కడ కొత్త కొన్ని పరికరాలు కూడా ఎలా తయారు చేసేది ఒక ఎక్స్పో పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ విద్యార్థులను వీళ్ళతో మాట్లాడి వీళ్ళు సొంత టాలెంట్స్ నుంచి ఏమేమి పరికరాలు దీన్ని ఉపయోగించారని కూడా మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ నమస్తే. నా పేరు గోపి. ఏం పేరు నీ పేరు? సాయి వరుణ్. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. ఏంటి గ్యాస్కి సంబంధించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం పూర్తిగా? చేస్తాం. ఇదేంటంటే మనం ఆటోమేటిక్గా గ్యాస్ అనేది డిటెక్ట్ గ్యాస్ లీకేజ్ అండ్ గ్యాస్ వేజ్ని డిటెక్ట్ చేస్తాం అనమాట. ఇదేంటంటే ఇందులో మనం ఒక మైక్రో కంట్రోలర్ వాడాం, అది ESP32. దీంట్లో మనం ఆల్రెడీ కోడ్ టైప్ చేసి ఇందులోకి డిప్లాయ్ చేసాం. ఇందులో కోడ్లో ఏముందంటే వితిన్ 10 సెకండ్స్లో మన గ్యాస్ లీకేజ్ ఉందనుకో మన రెగ్యులేటర్ని ఆఫ్ చేస్తుంది. ఇది MQ2 సెన్సర్ అంటారు. ఇది గ్యాస్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి మనకు ఒక సిగ్నల్ దీన్ని పాస్ చేస్తుంది. 10 సెకండ్స్ దాకా గ్యాస్ అయితే అట్నే లీక్ అవుతుంది అనుకో, మనం ఇదేం చేస్తా అంటే ఇంకొక డెసిషన్ తీసుకొని దీన్ని ఆఫ్ చేయమని చెప్తాయి రెగ్యులేటర్. అప్పుడు ఈ రెగ్యులేటర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మన గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఎలాంటి ఎక్స్ప్లోజర్ లాంటి ఏం జరగకుండా ఇది మనల్ని సేవ్ చేస్తుంది. సెకండ్ కేసు వచ్చేసి ఇది మనం గ్యాస్ టర్న్ ఆన్ చేసాం, బట్ వెజిల్ పెట్టలేదు, వెళ్ళిపోయాం. దానివల్ల ఏమైంది, ఫ్లేమ్ అనేది కంటిన్యూస్ గ్యాస్ వేస్టేజ్ అయిపోతుంది. అయితే ఇది IR సెన్సర్ అంటారు. ఇది ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేస్తుంది. ఇదేమో అల్ట్రాసోనిక్ సెన్సర్. ఇది సడన్ డిస్టెన్స్ లోపల పర్సన్ ఉండాలి లేడా అనేది మెజర్ చేసి మనకి ఇది దీనికి సంబంధించి ఎన్ని డేస్ పట్టింది మొత్తం ఇదంతా తయారు చేసేందుకు? హౌ మెనీ డేస్? ఇదా ఒక 1 వీక్ అంటే మనం ఈ కోడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని 1 వీక్ అయితే ఈజీ పడుతుంది. టీచింగ్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఫ్యాకల్టీస్ చెప్పే టీచర్స్ ఎలా అనిపిస్తారు? చాలా బాగుంది. బాగానే కొత్తగా వచ్చే విద్యార్థులకి అంటే మీరు ఏం చెప్పదలుచుకోరు? మీరు జాయిన్ అవ్వచ్చు, బట్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది. ఓన్లీ అకాడమిక్ కాకుండా బయట అన్ని క్లబ్స్ ఉన్నాయి, చాలా క్లబ్స్లో జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఫ్యాకల్టీతో అందరితో ఇంటరాక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఎంతమంది టీం దీన్ని వర్క్ చేశారు? నా పేరు శివకిరణ్. యాక్చువల్లీ ఇది మా క్లబ్ తరఫున చేసాము. మా EC డిపార్ట్మెంట్ క్లబ్ ఉంది. సో ఈ క్లబ్ వల్ల యూజ్ ఏంటంటే కొత్త వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే మేము చేస్తూ ఉంటాం ప్రతి ఇయర్. సో వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. మీ పేరండి? నా పేరు నిషిత. టీమా ఇది ఎట్లా? ఎస్ సార్, వీఆర్ టీమ్. దీని కోర్స్ ఏమని చెప్పొచ్చా మీరేమన్నా? దీని కోర్స్కి ఏమైనా ఉంటుంది? ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మా డిపార్ట్మెంట్. ఓకే, చాలా సూపర్ అండి. ఇది ఇప్పుడు అందుబాటులో రావచ్చు ప్రజలకి? ఇది ప్రస్తుతానికి అయితే కాలేజ్ లెవెల్లో అప్రూవ్ అయింది. దాని గురించి ఆలోచిస్తాం. దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఏమి ఉంటాయి, దాన్ని షార్ట్ అవుట్ చేస్తే మనం ఫ్యూచర్లో ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది తీసుకెళ్తాం. బేసిక్గా ఇప్పుడు మనం ఇలా చెప్పాం, ప్రాక్టికల్గా వర్క్ అయింది, బట్ ఇంకొన్ని లిమిటేషన్స్ అని ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఇక్కడ వెజిల్ కాకుండా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఆగిపోయే ఛాన్స్ ఉంటాయి. దాని కాకుండా ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేయగలిగితే మనం నెక్స్ట్ ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా ఇదే గ్యాస్ లీక్ అయినా ఇదే చూపిస్తుంది, ఆటోమేటిక్ ఇదే ఆఫ్ చేస్తుంది. దీని మెయిన్ కలెక్షన్ ఎక్కడి నుంచి అంటే గ్యాస్కి ఇప్పుడు ఇది ఉంది, దీని నుంచి పెడతారా? దీనికి మళ్ళీ సపరేట్గా మీటర్ పెడతారా? ఎట్లా? ఇది దీని నుంచే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మనకి డైరెక్ట్ రెగ్యులేటర్కి ఇక్కడ కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇది ఏమంటే రొటేట్ చేస్తుంది. జనరల్ మోటార్ ఇది దీన్ని రొటేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి కనెక్షన్ మొత్తం ఆఫ్ అయిపోవడం వల్ల సిలిండర్ నుంచి గ్యాస్ అయితే లీక్ అవ్వదు. ఇక ఒకవేళ ఇంట్లో ఎవరు ఉండరు అలాంటి వాళ్ళకి ఎట్లా ఇదే ఆఫ్ చేస్తుందా? రెగ్యులేటర్ నుంచి ఆటోమేటిక్గా ఆఫ్ ఆన్ ఇది దీనికి సంబంధించి ESP32 మైక్రో కంట్రోలర్ కదా. దీనిలో వైఫై మాడ్యూల్ కూడా ఉంటుంది, IoT లెక్క వాడుకోవచ్చు. దానికి ఇంకొంచెం అప్గ్రేడ్ చేయగలం అనుకో, మనం త్రూ మొబైల్ కంట్రోల్ చేయొచ్చు. మొబైల్ ఆపరేటింగ్ చూశారు కదా విద్యార్థులు. ఏదైతే సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు చాలామందికి గ్యాస్కి సంబంధించి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సొంతంగా కొన్ని క్రియేట్ చేసాం. మరికొన్ని విద్యార్థులు సొంతంగా రెడీ చేసి ఉన్నాయి. వీళ్ళు కూడా హాయ్ అండి, నమస్తే. మీ పేరండి? సహస్ర. ఏంటి దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
ఇది టెలి ఆపరేటెడ్ బాంబ్ డిటెక్షన్. సో ఇది ఏంటంటే సపోజ్ బాంబ్ డిటెక్షన్ ఉంటుంది కదా, దాని డిటెక్షన్ మాన్యువల్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు డిసార్మ్ చేయాలంటే ఒక మనిషి వెళ్ళి దాన్ని డిసార్మ్ చేస్తారు. సో దానివల్ల హ్యూమన్ రిస్క్ పెరుగుతుంది. సో ఇదేంటంటే రోబోట్ ఆపరేటెడ్. దీనికి ESP32 లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో యామ్ ఏం చేస్తుందంటే ఒక హ్యూమన్ దీన్ని సేఫ్ స్పేస్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సో యామ్ అక్కడికి వెళ్ళి హ్యూమన్ చేసే వర్క్ ఇది చేసి దాన్ని డిసార్మ్ చేస్తుంది. సో హ్యూమన్ రిస్క్ తక్కువ అవుతుంది దీనివల్ల. దీనికి ఏమైనా సిగ్నల్స్ ముందుగానే మొబైల్స్కి ఏమైనా సెన్సర్ అవన్నీ ఉంటుంది. సో డిటెక్ట్ చేసిన బాంబ్ని ఇది డిసార్మ్ చేస్తుంది. సో లైవ్ ఫుటేజ్ సెన్సర్స్ అవన్నీ ఉంటాయి. ఎంతమంది మీ టీం పేరు చెప్పండి. లక్ష్మణ్ గౌడ్. అయితే మనకి మీరు అన్నట్టు సిగ్నల్స్ ఉంటాయి అంటే మనం రిమోటెడ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని మనం IoT డివైజెస్ ఉంటాయి, లైక్ ESP32 అనే మైక్రో కంట్రోలర్ ఉంటుంది. దాంతో మనము కంట్రోల్ చేసుకోవచ్చు రిమోటెడ్గా మన సిస్టమ్తో కానీ లేకపోతే మన మొబైల్తో కానీ. మెయిన్లీ ఈ డివైస్ వచ్చేసి మనం యూజ్ చేసేది డిఫెన్స్ కోసం. డిఫెన్స్లో మనకి ఇప్పుడు ల్యాండ్ మ్యాన్స్ ఉంటాయి, అలా ఇప్పుడు మనకి డ్రోన్స్ ఎట్లున్నాయి అలా ఇది ఒకటి. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా రెడీ చేస్తున్నాం కూడా మీకు? 3 months అట్లా. అంటే మనకి ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసి ఎట్లా చేయాలని చెప్పి